ఎస్సీ వర్గీకరణతో మాదిగలకు ఎంతవరకు న్యాయం జరుగుతుందో మాదిగ పెద్దలు ఆలోచించాలన్నారు తెలంగాణ మాదిగ దండోర వ్యవస్థాపక అధ్యక్షులు దేవుని సతీష్. ప్రస్తుత ఉద్యోగ నియామకాలలో ఎస్సీ వర్గీకరణ అమలు కాదన్నారు. వర్గీకరణ చట్టం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లో వర్గీకరణ అమలవుతుందన్నారు. వర్గీకరణలో ఉన్న లోటుపాట్లను మరోసారి పునరాలోచించాలన్నారు సతీష్ మాదిగ. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎస్సీ వర్గీకరణ అమలై ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా స్పెషల్ ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి చేస్తానని చెప్పేసి మాట అన్నాడు. ఆ మాట ఎందుకు కొరకనంటే 30 ఏళ్ళ మాదిగల పోరాటం చూసిండు ఆయన కనుక ఈ యొక్క గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా అవకాశం వస్తే వాటిని కూడా అమలు చేద్దామని చెప్పేసి అని మాట ఇచ్చాడు. అయితే వాస్తవానికి ఆ యొక్క నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పేసి స్పష్టంగా అందరికీ తెలుసు. అయితే న్యాయపరమైన చిక్కుల విషయంలోనే చర్చించే మన డిఎస్సి ఉద్యోగాల నియామకాల సమయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి మేము అడిగితే ఆయన ఒక మాట అన్నాడు. ఈ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కనుకనే ఈ వర్గీకరణ ప్రకారం అంత దాకా మనం ఆపలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవి వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కన్నా ముందు ఇచ్చిన నోటిఫికేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా రేపు వస్తున్న రిజల్ట్స్ కూడా మొత్తం పూర్తిగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కన్నా ముందు వచ్చిన నోటిఫికేషన్లు పరీక్షలు జరిగినాయి, పరీక్షలు రాసిండ్రు, ఆ రిజల్ట్స్ వస్తున్నాయి. అందులో మాదిగలకు అన్యాయం చేయనిక చూస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి మీద ఒంటికాలి మీద లేచి విమర్శలు చేస్తూ